Hi to everyone. Good morning to all. We are visiting to కోమర్చెరువు సిద్దిపేటలో ఉందన్నమాట. ఇది చూడడానికి వెళ్తున్నాం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. ఎవ్రీబడి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అని మీ ముందుకు వస్తుంటాను. సో అందరూ కొంచెం సబ్స్క్రైబ్, లైక్స్, షేర్స్ కొంచెం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే బయటకు వచ్చినాం. ఇదైతే మన కార్. మన జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫైనల్లీ మనం కోమర్చెరువుకి వచ్చేసినాం. సిద్దిపేట వాళ్ళు అంటారు ఆ బాబు. ఇది మొత్తం గేమ్స్ జోన్. సో పిల్లలు వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఒక్కరికి ఎంట్రీ 20 రూపీస్ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం ఉంది ఇక్కడ. మొత్తం పార్క్ కానీ మొత్తం డెవలప్ చేసింది మొత్తం హరీష్ రావు గారే. చాలా బాగుంటుంది ప్లేస్. జింక యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ పైన నడవడానికి 10 రూపీస్ అంట కాస్ట్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. 10 రూపీస్ ఛార్జ్ చేశారు. సో నైస్. లెట్స్ గో. మనం ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాం. నైట్ టైం వస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. మన ఇండియన్ ఫ్లాగ్. ఫైనల్లీ మనం కోమర్చెరువుకి వచ్చాము. చాలా బాగుంది లొకేషన్. మీరు తప్పకుండా వచ్చి వన్స్ విజిట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఐఎమ్ సట్టా భానుప్రకాష్. సిద్దిపేట మోడల్ ఉంటుండే మనం కలుద్దాం అనుకున్నా. యాక్చువల్లీ సిద్దిపేట వాళ్ళు అంటారు ఆ బాబు అనే ఒక డైలాగ్ ఉంది అతనిది. మనం కూడా సిద్దిపేట వాళ్ళమే. అందుకే సిద్దిపేట నుంచి స్టార్ట్ చేసినాం మన వీడియో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా తోపు అంటే తోపు ఉంది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం లైటింగ్స్ అనమాట. సో నైట్ టైంలో మస్తు లైటింగ్స్ ఉంటాయి. కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనది ట్రిప్ వెయ్యి స్తంభాల గుడికి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడికి వెళ్దాం. తెలంగాణలో ఫేమస్ పాయింట్ ఏదైతే ఉంది అని అనుకుంటే నాకు సడన్గా క్లిక్ అయింది ఏంటంటే వెయ్యి స్తంభాల గుడి. ఇక్కడ అందరు వెళ్తారు వెనకాల. వీడు ఎంత పెద్ద యూట్యూబరో అనుకుంటున్నాను, కానీ మనం స్టార్టింగ్ చిన్న పోరలం అని తెలియదు. ఇక్కడ కూడా 20 రూపీస్ పే చేసాం. మొత్తం 50 రూపీస్ పెట్టుకొని రావాలి మీ పాకెట్లో కోమర్చెరువు చూడాలంటే. కేబుల్ బ్రిడ్జ్కి సపోర్ట్ పిల్లర్ ఇది, మెయిన్ పిల్లర్. ఇక్కడ నుంచి కేబుల్ గుంజి అక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా. సో దాని సపోర్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడి ఉండే. చాలాసేపు ఆగినా నేను. వర్షం పడింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వచ్చినాం. మనం ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వచ్చి ఒక వీడియో వస్తుందా రాదా అనేసి అనుకొని మరి ప్రయత్నించాను. దేవుణ్ణి ఈరోజు వర్షం పడద్దు అనుకున్నాను. ఫోటోషూట్స్కే కాదు, షూటింగ్ స్పాట్ కూడా అయింది. సో అక్కడ డ్యాన్స్ కూడా ఒక డ్యాన్స్ అవుతుంది. సో పక్కన మన రైతు పంట పండిస్తుండు. సో అక్కడ చూడండి వాళ్ళు ఎంత కష్టపడి ఇంత ఎండలో ఒక అమ్మ ఒక తాత ఇద్దరు కలిసి నాటేస్తారు వరి. ఇంత కష్టపడి వాళ్ళు పండిస్తే మనం తింటున్నాం. రైతుకి ఎప్పుడు మనం సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి. మా తాత రైతువే, మా డాడీ రైతువే. ఆడుకునే స్పాట్ ఉంది ఇది. సో పేరెంట్స్ ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటుంటే పిల్లలు ఎంచక్కా ఇక్కడ ఆడుకుంటారు. 6 o'clock ఓపెన్ అవుతుంది అంట. ఇది కోమటి ఇచ్చారు. 20 రూపీస్ ఎంట్రీ. ఇక్కడ అన్ని ఫొటోస్ దిగొచ్చు. ఫోటో సెక్షన్ ఉంటుంది. ఆ కార్నర్లో టైగర్, పికాక్, నెమలి చాలా బాగుంది. ఈ సైకిల్లో కూర్చొని తొక్కుతుంటే ఇక్కడ నుంచి రోప్ ఉంది కదండి, ఆ కార్నర్కి వెళ్తారు. సో మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తాయి. సో ఇవే సైక్లింగ్స్. ఇక్కడ మ్యూజిక్ వస్తుంది కదా, సో అది పెట్టినారు. సో వినిపిస్తుంది కదా. సో ఇది డ్రమ్స్ పెట్టి విరిగిపోయినాయి. I don't know what.
డైనోసార్ పార్క్ లోపలికి వెళ్ళబోతున్నాం. డైనోసార్ ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ లోపల ఏమున్నాయి చూద్దాం. సో ఏం లేదు, చిన్నపిల్లలు ఇక్కడ నిల్చుంటే ఇట్లా ఫొటోస్ దిగడానికి బాగుంది. అంటే డైనోసార్ ఎగ్లో బాబు పాప అట్లా ఫోటో దిగొచ్చు. యాక్చువల్లీ మనం లోపలికి వెళ్దాం అనుకున్నాం. 50 రూపీస్ టికెట్ అన్నారు. నో ప్రాబ్లం, మనం 50 రూపీస్ తీసుకోవడానికి రెడీ. బట్ అది డైనోసార్ ట్రైన్ ఏదైతే ఉందో 6 మెంబర్స్ ఉంటే కానీ వెళ్ళడంట. సో నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మొత్తం సక్సెస్ఫుల్గా వీడియో తీసుకున్నాం. సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.